మా సుబ్బారావు అని ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు అన్నమాట. మీరు కూడా చూస్తే ఇట్టే గుర్తుపడతాడు. యా, లావుగా నల్లగా పొడుగ్గా తెల్లగా ఉంటాడు అబ్బాయి. సో మా సుబ్బారావు ఇలా కాదని ఒక కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్ళాడు. అండ్ వాళ్ళేమో బాబు ఇప్పుడు సేల్స్ రిప్రజెంటేటివ్ ఆ ఒక్క పోస్ట్ లో ఖాళీగా ఉన్నాయి, నీకు బాగా అమ్మడం తెలియాలి, అప్పుడే నీకు ఉద్యోగం ఇస్తాను, నీకేమైనా ఎక్స్పీరియన్స్ ఉందా అని అడిగితే భలేవారు సార్ ఎందుకు లేదు, మా ఆవిడ నగలు అమ్మేశాను, మొత్తం మా ఇల్లు అమ్మేశాను, పక్కింట్లో ఫ్రిడ్జ్ టీవీ కూడా వాళ్ళకి తెలియకుండా అమ్మేశాను, ఇంకేముంది సార్ అన్నాడు. అయితే డెఫినెట్లీ నీకు జాబ్ వచ్చిందన్న జాయిన్ అయిపో అన్నాడు. సో మీరు అలా ఏమైనా అమ్మారా? జూనియర్స్ కి అమ్మేశాను. జూనియర్లు అమ్మేశా? బుక్స్ అమ్మేశాను. జూనియర్స్ కి నీ బుక్స్ అమ్మా? ఫస్ట్ ఇయర్ నా టెస్ట్ పేపర్స్ లైక్ టెస్ట్ బుక్స్ ఉంటాయి కదా, వాడనవి అసలు అసలు యూస్ చేయలేదు. సో అవి కొత్తగా ఉంటే జూనియర్స్ కి సేమ్ రేట్ కి అమ్మేసేసి. ఎందుకు కొనుక్కున్నారు వాళ్ళు నీ దగ్గర సేమ్ రేట్? బాగా నీట్ గా ఉన్నాయి, కొంచెం కాలేజ్ లో ఫేమస్. కొంచెం ఎంత పెట్టి కొనుక్కుంటారు మాక్సిమం? నేను 75 కొన్నా 75 కే ఇచ్చేసాను. ఏం చేసావు 75 తో? అంటే మాకు నెయిల్ పాలిషెస్ లైక్ ఉంటాయి కదా. అర్థమైంది. నీ నెయిల్ పాలిష్ నాకు అర్థమైంది. నేను దువ్వుకున్నప్పుడు జుట్టు మిగులుతుంది కదా, అది అమ్మేసేదాన్ని. అది అమ్మేస్తే నాకు మేకప్ సామాన్లు ఇచ్చారు. కొనుక్కున్న తలమాసినాడు ఎవడు? సామాన్లు అమ్ముకునేవాడు. అయ్యో, జుట్టు కూడా వేస్ట్ కదండి, ఎంత కష్టపడి పెంచుకున్నాక ఎందుకు పారేయడం అని పక్కన వాళ్ళకి అమ్మేస్తే వాళ్ళు. కొనుక్కునే వాళ్ళు ఉంటే నాకు కొంచెం చెప్పమ్మా. ఆ జుట్టుతో సవరాళ్ళు కూడా విగ్గులు అన్ని తయారు చేస్తారేమో అని, నా వల్ల ఇంత మందికి ఇంత హెల్ప్ అవుతుంది. అవి ఇచ్చి నువ్వు మేకప్ కొనుక్కున్నావు. నమ్మద్దు ఆడవాళ్ళని నమ్మద్దు, పిచ్చిగా ప్రేమించి బిచ్చగాళ్ళైపోవద్దు. ఇంటర్ లో ఉన్నప్పుడు ల్యాబ్స్ ఉంటాయి కదా, కెమిస్ట్రీ ల్యాబ్స్, ఫిజిక్స్ ల్యాబ్స్, దాంట్లో ఎక్విప్మెంట్స్ ఉంటాయి కదా, సార్లు లేనప్పుడు తీసుకొని వచ్చి అవుటింగ్ ఇచ్చినప్పుడు బయటకి తీసుకెళ్లి అమ్మేసి సినిమాకి వెళ్ళాను. నెక్స్ట్ టైం అవుటింగ్ ఇచ్చినప్పుడు డబ్బులు ఇచ్చి కొనుక్కొని తెచ్చి మళ్ళీ పెట్టేసాడు. ఏ కాలేజ్ లో? నారాయణ కాలేజ్. ఎప్పుడు ఇది? 2009. నీ పేరేంటి? కార్తిక్. నారాయణ 2009 బ్యాచ్ లో విజయవాడ బెంచ్ సర్కిల్. మీకు ల్యాబ్ లో కనుక ఆ గొట్టాలు పైపులు జార్లు కనుక పోయి ఉంటే ఈయనే అమ్మేశాడు సార్. చెప్పానమ్మా. డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడు మాకు సి లాంగ్వేజ్ ఉండేది. ఏమిటి? బుక్, టెక్స్ట్ బుక్ ఇంత ఉండేది. అయితే మా డాడీని కష్టపడి అడుక్కొని ఇచ్చుకున్నాను ఆ టెక్స్ట్ బుక్. తీరా కాలేజ్ కి వెళ్తే అసలు మా మేడం అడిగేదే కాదు బుక్ తీయమని. ఇంకా చూసి ఆ బుక్ మేము అమ్మేసాం, దేనికన్నా యూజ్ వస్తుంది. మేము కొన్నప్పుడు అది 926 రూపీస్ బుక్, అమ్మేస్తే 520 రూపీస్ అంత వచ్చింది. విత్ ట్యాక్స్ అమ్మ, వితౌట్ ట్యాక్స్. వచ్చిన బుక్ ఆ మనీ తోటి మళ్ళీ మా డాడీ దగ్గర ఉంటే తెలిసిపోతాయి కదా, నా దగ్గర ఉంటే అడుగుతారని నెక్స్ట్ డే ఫ్రెండ్స్ అందరం వెళ్ళి బయట తినేసి వచ్చాం. చాలా కష్టమైన టాస్క్, అండ్ అది చెప్పడం కూడా చాలా పెద్దది. ఎంత పెద్ద స్టోరీ ఉంది అందులో. క్రేజీ, ఐ నీడ్ సంథింగ్ క్రేజీ. నా లవర్ ని పోషించడానికి పాకెట్ మనీ లేక మన లైబ్రరీలో ఉన్న బుక్స్ తీసుకొచ్చి కోటిలో సేల్ చేసేవాడిని. ఎవరిని పోషించాలన్నా? నా లవర్ ని. దాని అది ఒకటే షాపింగ్ లని లేదా సినిమాలని. ఇప్పుడు దత్త తీసుకున్నావు నాయన? ఓహో సూపర్. నా గర్ల్ ఫ్రెండ్ ని భరించలేక దాన్నే అమ్మేశాను భయ్య. 7th క్లాస్ లో అనుకుంటా భయ్య. అనుకున్నాను. మా డాడీ సిగరెట్ బాక్స్ లో ఒక సిగరెట్ కొట్టేసి బాత్రూమ్ లోకి పోయి చేద్దాం అనుకున్నా, మమ్మీకి దొరికాను భయ్య. కొట్టుడు కొట్టింది భయ్య. అగ్గిపెట్టి అడిగావా? నీ టైం కొంచెం బ్యాడ్ గానే ఉంది, ఎందుకంటే ఇక్కడ అన్ని అమ్మడం గురించి మాట్లాడుతుంటే నువ్వు నొక్కేయడం గురించి చెప్పావు. కొట్టేశాను భయ్య. ఆ ఫేజ్ అంతా మనందరూ దాటుకుంటూ వచ్చిన వాళ్ళే, కానీ అప్పటి నుంచి పాపం గుండు బాస్ వెయిట్ చేస్తున్నాడు మాట్లాడదాం. సిగరెట్ రాదాం అనుకున్నాను కదా, తనకి అంటే నీకు రాదనుకో, వాళ్ళ డాడీ వచ్చి అంటించింది, అందుకే దొరికింది. ఎందుకు దొరుకుతావు భయ్య? నిన్ను రీజన్ నువ్వు చెప్పమంటే ఆయన దానికి ఆన్సర్ నిన్ను ఎవరు అడిగారు? నువ్వేమో అమ్మలే? నేను అమ్మినా. ఏమమ్మినావు? బివోఎం బుక్ అమ్మినా సార్. కొన్న ఒక్క రోజుకే పైసలు అవసరం ఉంటే తిండికి బీర్ దానికి పైసలు లేవని మా ఫ్రెండ్ అమ్మేమంటే అమ్మేసిన సార్. కొననికే పైసలు నా దగ్గర లోన్ తీసుకున్నావు, నువ్వు ఎట్లా అమ్మేసినావు? మీ డాడీ జోలకి గారా నువ్వు తీసుకొచ్చింది మళ్ళీ నన్ను అంటావు. వీళ్ళిద్దరికి కొంచెం క్లోజ్ వేయండి, వాళ్ళ ఇంట్లో వాళ్ళు చూస్తారు. ఇప్పుడు మీకు ఒక క్యారెక్టర్లు ఇస్తాను,
ఇటు సైడ్ కూర్చున్న వాళ్ళందరూ హీరోలు, ఇటు సైడ్ కూర్చున్న వాళ్ళందరూ హీరోయిన్. మీ ఉద్దేశంలో అంటే ఎవరి వల్ల సినిమా ఆడుతుందని చెప్పుకోవచ్చు, ఎవరు గొప్పతనం వాళ్ళు చెప్పొచ్చు. సో ముందుగా హీరోలతో స్టార్ట్ చేద్దాం, హీరోయిన్లతోనా? లేడీస్ ఫస్ట్. అయితే మీతో స్టార్ట్ చేస్తాను. హీరోలు ఉంటేనే కదా ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయి. హీరోలు ఉంటే ఎక్కువ కలెక్షన్ వస్తుంది అంటున్నాడు. ప్రతి మ్యాన్ వెనుక ఒక ఉమెన్ ఉంటేనే కదా సినిమా అనేది సక్సెస్ అవుతుంది. హీరో లేని రొమాన్స్ ఉండదు కదా. హీరోయిన్ లేకపోతే రొమాన్స్ కి మీనింగ్ ఉందా అసలు? ఇప్పుడు ప్రతిపణ లేని సమంత ఉండదో ఇదే అంతే. హీరో ఎంత ఉండదో హీరోని అంతే ఉండాలి. మీరు నన్ను అవుతారు మధ్యలో. నువ్వు అక్కడ రొమాన్స్ చేసుకోవాలన్నా హీరోయిన్ ఉండాలి కదా. చేయొచ్చు, ఎవరితో చేసుకుంటావు నువ్వు? మొగడు హీరో చేసుకోవు కదా. హీరో ఏజ్ అయిపోయినా హీరో క్యారెక్టర్ చేస్తారు, వేరే హీరోయిన్స్ ఏజ్ అయిపోతే మళ్ళీ హీరోయిన్స్ క్యారెక్టర్ చెయ్యరు. ఇప్పుడు దాకా వాళ్ళు అన్నారు కదా ఏజ్ అయిపోతే ఏం లైక్ హీరోయిన్ గా యాక్ట్ చేయలేరు అని. ఏ రోల్ అయినా చేయొచ్చు, మమ్మీ క్యారెక్టర్ చేయొచ్చు, పిన్ని లాగా ఎక్కడైనా యూస్ వస్తుంది కదా. హీరోకి అమ్మలాగా చేయాల్సింది కూడా ఒక హీరోయిన్. హీరోయిన్ కి ఎప్పుడైనా క్యారెక్టర్ మమ్మీ వస్తుంది, చెల్లెలు వస్తుంది, హీరోయిన్ వస్తుంది, కానీ హీరో ఇప్పుడు మాత్రం హీరోనే కదా. దట్స్ హీరో పవర్. హీరోయిన్ కి ఏ డ్రెస్ వేసినా బాగానే ఉంటది, హీరోకి ఏ డ్రెస్ వేసినా బాగోదు కదా. సెంటర్ హీరోకి ఏ బట్టలు వేసినా కానీ సూట్ అవ్వదు కదా. ఎవరికి? హీరోయిన్ కి ఎలాంటి బట్టలు వేసినా చూపించవచ్చు, బిక్ని అలాంటి ఏమైనా వేసినా చూపించవచ్చు. భయ్యా మా ప్రతిపణ గుండు అసలే ముక్కలు వస్తున్నాయి ఆయన దగ్గర నుంచి. మళ్ళీ చెప్పినాను, అర్థమయ్యేలా చెప్పు, క్లారిటీగా చెప్పాలి. హీరోకి అన్ని డ్రెస్లు వేసి చూపించలేము కదా సార్. ఎందుకు చూపిలేము? అదే హీరోయిన్ కి అయితే ఏ బట్టలు వేసినా సూట్ అవుతుంది. హీరో 6 ప్యాక్ పెంచాడు కానీ హీరోని పెంచలేదు కదా. పంటలో ఉండే వాళ్ళు నడుస్తారా చెప్పు? మాలాగా పాష్ డ్రెస్సెస్ వేసుకోగలరా చెప్పు? స్లిమ్ గా ఉండగలరా? హీరోస్ కి పర్సనాలిటీ అవసరం లేదు, హీరోస్ కి పర్సనాలిటీ అవసరం లేదు, వాళ్ళకి టాలెంట్ పవర్. కానీ మాలా ఉంటేనే కదా ఎక్కడైనా కలరింగ్. కానీ హీరోయిన్స్ మగవాళ్ళని అదే కంటి చూపుతోటి కూడా చంపేస్తారు, మగవాళ్ళ పరిస్థితి కూడా ఇది చేయాలి. కానీ హీరోయిన్స్ కి మంచి స్ట్రక్చర్, మంచి షేప్ లేనిది నడవదు కదా. ఈ చర్చ వేదికలో జరుగుతున్న ఈ చర్చలు ఇలాగే కొనసాగిస్తూ ఉంటాము. నేను మాత్రం చప్పట్లు కొడతాను. హీరో గొప్ప, హీరోయిన్ గొప్ప కాదమ్మా, సినిమా గొప్ప. తెలుసుకో మీకు? భలేవారు, మీకు తెలియపడండి. లావుగా పొట్టిగా నల్లగా పొడుగ్గా ఉంటాడు. సుబ్బారావు వాళ్ళ ఆవిడకి పాపం క్యారింగ్ అని చెప్పి హాస్పిటల్కి తీసుకెళ్లాడు, చూపించాడు. డాక్టర్ అన్నారు వెరీ గుడ్ అండి, ఇలా కాదు మీరు కొంచెం కాన్పుకి మధ్యలో కాస్త గ్యాప్ ఇవ్వాలి అని. సో కాన్పుగా గ్యాప్ ఇవ్వమంటే సరే అన్నాడు. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఆవిడ క్యారింగ్ అయితే ఈసారి లాస్ట్ టైం విజయవాడ తీసుకెళ్లాడు కదా, ఈసారి వైజాగ్ తీసుకెళ్ళాడు. డాక్టర్ అడిగాడు ఏంటమ్మా మీరు ఉండేది విజయవాడ కదా, వైజాగ్ ఎందుకు తీసుకొచ్చారంటే సార్ డాక్టర్ చెప్పారు సార్ కాన్పు డిస్టెన్స్ ఉంచమన్నారా. డిస్టెన్స్ అంటే అలా కాదమ్మా, మీ ఇద్దరి మధ్యలో డిస్టెన్స్ ఉండాలి అని. ఓహో అవునా, ఓకే అయితే అని చెప్పి మూడోసారి ఈసారి హైదరాబాద్ తీసుకొచ్చారనమాట. ఈసారి ఆవిడ ఒక్కతే వచ్చింది. అదేంటమ్మా నువ్వు ఒక్కదాన్ని వచ్చి ఆయన రాలేదంటే సార్ డాక్టర్ గారు మా ఇద్దరి మధ్య డిస్టెన్స్ ఉండాలి, ఆయన అక్కడే ఉన్నాడు. అంటే ఇంతకీ అంటే ఆ తింగర్తనం మా సుబ్బారావులోనే కాదు, అలాంటి సుబ్బారావులు చాలా మంది ఇక్కడ ఉన్నారు కదా. మీలో కూడా ఆ తింగర్ యాంగిల్ ఒకటి ఉంటది. ఫర్ సపోజ్ బంకొట్టారు, దొరికిపోయారు, ఏదో ఒక తింగర్ రీజన్ ఇవ్వాలి. ఏం రీజన్ ఇస్తారు? మా ఇంట్లో దొంగలు పడ్డారు. నుంచోమ్మా. మా ఇంట్లో దొంగలు పడ్డారు. ఎందుకు పడ్డారు? అలా చెప్తే ఎవరైనా ఈజీగా ఏమన్నారు కదా. నేను నమ్మట్లే కదా, నేనే లెక్చరర్, నాకు చెప్పు. ఏమ్మా నిన్న రాలేదు? సార్ మా ఇంట్లో అది దొంగలు పడ్డారు సార్ నిన్న. ఏం తీసుకెళ్లారమ్మా మీ ఇంట్లోంచి? గోల్డ్ తీసుకెళ్లారు సార్. గోల్డ్ తీసుకెళ్లారా? నిన్ను తీసుకెళ్ళిపోవాల్సింది. మా ఇంటికి సన్నీ లియోన్ వచ్చింది అందుకే రాలేదు. కొంచెం జరగనమ్మా మీ ఇద్దరిలా. ఆవిడ మీ ఇంటికి వస్తే నువ్వెందుకు కాలేజీకి రాలేదే? ఏం చేయలేదు, జస్ట్ ఆమెను చూసుకుంటా ఉన్నా రోజంతా. నా బాధ అంతా ఏంటంటే
ఆవిడ వచ్చిందని చెప్పి నువ్వు కాలేజ్ మానేసావు. అదే ఆవిడ కాలేజ్ తీసుకొచ్చేస్తుంటే అందరూ ఇక్కడే ఉండేవాళ్ళం కదా కాలేజ్ లో. ఎవరైనా రిలేటివ్స్ చనిపోయారని చెప్తాం. ఎంతమందిని లేపేస్తారయ్యా మీరు? మా అయితే 10 మంది 15 మంది గుంపు ఒకేసారి. ఇప్పుడు ఒకవేళ రేపు బంక్ కొట్టాలి, ఓకే రేపు బంక్ కొట్టాలి అంటే ఏమని పర్మిషన్లు అడుగుతారు? ఒకవేళ అంటే మీరు పర్మిషన్లు అడిగే రకాలు కాదు కదా. మా తాత చనిపోయిన రేపు కావాలి అంటే రేపు చనిపోతాడని చెప్తావా? ఇంకా సార్ రేపు ప్రదీప్ ని కలవడానికి వెళ్తున్నానని చెప్తా. కొట్టుడు కొడతారు. నాకు ఇంకా తింగర్ గా కావాలి. మా అక్క పెళ్ళి అని చెప్పాలి. ఏం చెప్తావు? మా అక్క పెళ్ళి అని చెప్తా సార్. మీ అక్క పెళ్ళి అని చెప్తా. తింగర్ ఆన్సర్ అది. ఒకవేళ దొరికిపోయావనుకో, అంటే నిన్ను థియేటర్ దగ్గర చూసారనుకో సార్, ఏం చెప్తావు? సినిమాకి వెళ్ళాను చెప్తావు నాన్న? చెప్తాను సార్. ఫోన్ చేసావా? చేశాను సార్. వెరీ గుడ్ అన్న, కూర్చో. ఇంకా ఫ్రెండ్ లవ్ బ్రేకప్ అయిందని చెప్పి వెళ్ళి ఏం చేస్తావు? ఓదార్స్తా. ఏమని ఓదారుస్తావు? పార్టీ ఇస్తావా? ఓదార్పులు అంటే ఏం చెప్తావు నువ్వు? పోతే పోని ఇంకొకటి దొరుకుతుందని చెప్తా. ఓకే, నీకుందా అమ్మ గర్ల్ ఫ్రెండ్? ఉన్నప్పుడు చెప్పు, మేము అందరం వస్తాం ఓదార్పుకి. నా ఫ్రెండ్ సినిమా థియేటర్ కు బుక్ తీసుకెళ్ళాడు. ఎక్కడికి పోయినారా అంటే నిన్న థియేటర్ కాడ అనిపించింది. అంటే మా ఫ్రెండ్ నోట్స్ తీసుకొని సినిమా థియేటర్ పోయి ఎక్కడికి రమ్మని అంటే థియేటర్ కాడికి రమ్మని చెప్పి. వార్తలు ఇంతటితో సమాప్తం. సార్ ఏమంటారు అంటే ఏంరా నిన్న అబ్సెంట్ అయినవరా అంటే మా ఫ్రెండ్ నా నోట్ తీసుకొని వెళ్ళాడు. అంటే ఎక్కడున్నావురా అంటే సినిమా థియేటర్ కన్నా అంటే ఫోన్ చేసి సినిమా థియేటర్ రారా నోట్స్ ఇస్తా అంటే నిన్న నీవు సినిమా థియేటర్ కదా కనిపించావు కదా అంటే మా ఫ్రెండ్ నోట్ తీసుకొని సినిమా థియేటర్ రమ్మన్నందుకు నేను పోయాను సార్ అని చెప్పారు. అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా, వదిలేస్తారేట అలాగా. మార్నింగ్ 2 టాబ్లెట్స్ వాడాలి నాన్న, పొద్దునే తగ్గిపోద్ది. అది అర్థం చేసుకోవడానికే మనకి ఇంత టైం పట్టిందంటే. సో ఇంకా ఇంట్లో కనుక బంక్ కొట్టి దొరికిపోతే ఏం రీజన్ ఇస్తావు? బయట మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర కుక్క చనిపోయిందని చెప్పి. మళ్ళీ చెప్పమ్మా. బయట మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర కుక్క చనిపోయిందని చెప్పి. కొట్టండి, క్లాప్స్ కొట్టండి అబ్బాయికి పాప. చాలా ఆలోచించాలి ఇలాంటి రీజన్స్. బయట వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటి ముందు కుక్క చనిపోయినందుకు నువ్వు కాలేజ్కి వెళ్ళలేదు. ఏం చేసావు నువ్వు? యాక్సిడెంట్ అయ్యి చనిపోయింది. దాని దగ్గర ఓదార్పు యాత్ర చేసినాం. ఏ కాలేజీలో చదువుతున్నావు? కైట్. నీ పేరేంటి? రాహుల్. అది ఏ ఇయర్ చదువుతున్నావు? ఫస్ట్ ఇయర్. ర్యాగింగ్ చేస్తున్నారా మీ కాలేజీలో? చేస్తున్నారా? సీనియర్లు కామన్ కదన్నా. ఏమని ర్యాగింగ్ చేస్తున్నారు నిన్ను? ఇంట్రడక్షన్ చెప్పమని. ఇంట్రడక్షన్ చెప్పు. మై నేమ్ ఇస్ రాహుల్. ప్రతి సెంటెన్స్ అయిపోయాక చివరిలో మియాం అని. ఓకే. మై నేమ్ ఇస్ రాహుల్ మియాం. మై ఫాదర్ నేమ్ ఇస్ కామేశ్వర్ మియాం. మై మదర్ నేమ్ ఇస్ లతా మియాం. మై బ్రదర్ నేమ్ ఇస్ మనోజ్ మియాం. I am from Mamna district. Miam. గ్యారంటీ బొమ్మరిల్లు సినిమా చూసిన తర్వాత ఫాదర్ అండ్ సన్ రిలేషన్ చాలా స్ట్రాంగ్ అయింది. అండ్ ఫ్రెండ్లీగా ఉండండి, ఫ్రీగా ఉండండి అని ఎవ్రీ డాడీ చెప్పడం మొదలెట్టారు. కానీ అయినా కూడా జనరేషన్ గ్యాప్ వల్ల ఫాదర్ కుండే క్వశ్చన్స్ ఫాదర్ కుంటాయి, సన్ కుండే ఆన్సర్లు సన్ కుంటాయి. సో మిమ్మల్ని 2 టీమ్స్ కి డివైడ్ చేద్దాం కదా. ఎవరు ఫాదర్ సైడ్? ఎస్, యూఆర్ ఆల్ డాడీస్. ఓకే, కొడుకుస్ అండ్ కూతుర్స్ దిస్ సైడ్ అండ్ ఓన్లీ డాడీస్ దిస్ సైడ్. హే వైట్ షర్ట్ డాడీ. సో ఇక్కడ ఫ్రంట్ రో లో కూర్చున్న వైట్ షర్ట్ డాడీతో స్టార్ట్ చేద్దాం. డాడీ మీ పేరేంటి? అఖిల. సో అఖిల డాడీ ఇప్పుడు మొదటి ప్రశ్న వేస్తారు. అఖిల డాడీ అడగండి. పాకెట్ మనీ ఇచ్చిన వారానికి ఒకటి మళ్ళీ చేయి చెప్తారేంటి? అడగండి. డాడీ సిగ్గుపడుతున్నాడు. ఇక కలజోడ్ డాడీకి. మాధవ్. సో మాధవ్ సార్ చెప్పండి, మీ ప్రశ్న ఏంటి? మా వాడికి జాబ్ ఇస్తా, వాడికి ఆ జాబ్ నచ్చితే వాళ్ళ ఫ్రెండ్స్ తో కలిసి బైక్ వెళ్ళాలని అనుకుంటాడు. అది కోరిక. అంటే ఎగ్జాంపుల్ వాడి ఫ్రెండ్స్ తో కలిసి ఒక టూర్ ప్లాన్ వేద్దాం అనుకున్నాడు. వాళ్ళ ఫాదర్ ఒప్పుకోడు. సో వాళ్ళ ఫాదర్ వాళ్ళ కొడుకు వార్నింగ్ ఇస్తాడు, రే నీకు ఎందుకురా ఈ లైఫ్, అవసరమా వాళ్ళతోని? వెరీ ఇంట్రెస్టింగ్. మా గురువు గారికి ఒకసారి మైక్ ఇవ్వండి సార్. ఇప్పుడు ఆయన ఏం చెప్పారు చెప్పండి సార్, పర్లేదు. మీ స్పందన ఏంటి దీనికి? సార్ ఆయనకే అర్థం కాలేదంటే నువ్వేం చెప్పావు ఇంకా భూప్రపంచంలో ఎవ్వడికి అర్థం కాదు. నువ్వు చెప్పు. సో ఇప్పుడు ఫైనల్లీ నువ్వు తండ్రి పాత్ర పోషిస్తున్నావు. ఓకే, మీ కొడుకు జాబ్కి వెళ్ళమంటే వెళ్ళకుండా టూర్ అంటున్నాడు. అది ఫాదర్ అలా అంటున్నారు, కొడుకులు ఏమంటారు? ఎన్ని రోజులు మీ కింద బతకమంటారు డాడీ.
మీరు ఇచ్చే జాబ్ తో బతికే కన్నా మేము ఫ్రెండ్స్ తో అలా తిరుగుతూ ఉంటే అలా ఆలోచనలతో బిజినెస్ స్టార్ట్ చేద్దామని తిరుగుతున్నాం. ఇంకా అలా తిరుగుతుంటే గాలి కట్టే పోతావు. ఇంట్లో వాళ్ళు ఆలోచించి ఇచ్చారంటే ఉద్యోగం మంచిదని, నీకు ఉపయోగపడుతుందని అర్థం చేసుకో. కూర్చో. ఫ్రెండ్స్ తో తిరగాలి, ఫ్రెండ్స్ తో బైకుల మీద అక్కడిక్కడ తిరిగితే బిజినెస్ ఐడియాలు వస్తాయి. సరే ఓకే, ఆ బిజినెస్ ల కోసం తిరగాలంటే బండిలో పెట్రోల్ కి డబ్బులు ఎవరిస్తారు? డాడీ ఇస్తారు. డాడీ పాకెటే కావాలి. అప్పుడు మాత్రం డాడీ కావాలి. దాని తర్వాత మళ్ళీ రూమ్ లో ఎవరు లేనప్పుడు పాకెట్ లో 500 ఉంటే 500 నోట్లు 2 ఉంటే సాయంత్రం కల్లా ఒకటే అవుతుంది. 500 నోటుకి కాళ్ళు వచ్చి నడుచుకుంటూ వెళ్ళింది అది బయటికి. ఓకే, ఆయన అనేది అది. 500 తీసారని మీరు ఆలోచిస్తున్నారు కానీ నాన్న, మాకు కొన్ని ఉంటాయి కదా. ఏంటి అవి? థాట్స్, కొన్ని థాట్స్ ఉంటాయి కదా. మేము కాలేజ్కి వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్స్ ఇలాంటి చిన్న పాయింట్లు వేస్తుంటారు, కానీ మాకు వాళ్ళని చూసి అలాంటి పాయింట్లు వేయాలనిపిస్తుంది. అందుకే 500 తీసుకుని ఇలాంటి పాయింట్ కొనుక్కొని వేసుకుంటాం. ఎందుకు ఇంట్లో అన్ని పాత ప్యాంట్లు ఏదో సింపుకోవచ్చుగా, దానికి మళ్ళీ నా జేబులో 500 కేయడం ఎందుకు? ఓకే, ఆ మాత్రం చిన్న ప్యాంట్లు కొనుక్కోవడానికి కొట్టేయడం ఎందుకు రా? నన్ను అడిగితే మంచి మంచి ప్యాంట్లు కొనిస్తాను కదరా. కదా కానీ మిమ్మల్ని అడిగితే మీరు ఫార్మల్సే కొనిస్తారు కదా, అట్లాంటివి కొనియారు. అందుకే మాకు నచ్చిందని మేము కొనుక్కున్నాం. మీరు చెప్పాలి కదా అట్లాంటి జీన్సెస్ కావాలని. ఫ్రెండ్లీగా ఉండండి రా. అలా చెప్పినా మీరు కొనియారు కదా, మీరు బొమ్మరిల్ ఫాదర్ కదా. మీకు నచ్చింది కొనుక్కోమని 1000 రూపీస్ మనీ ఇస్తే మార్కెట్కి వెళ్ళి మీకు మాకు అమ్మాయి నచ్చిందని అమ్మాయిని కొనుక్కొని వచ్చే టైప్ మీరు, అందుకే మీకు మనీ ఇవ్వరు. మీకు ఏది మంచిదో వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళే కొంటారు కదా. అందుకే డాడీ మీరు అట్లా ఉన్నారు, మేము ఇలా ఉన్నాము. మీ జనరేషన్ మా జనరేషన్ తేడా లేదా? నువ్వు ఎట్లున్నావు సార్? సరిగ్గా కొంచెం బానే ఉన్నావుగా, నీకేంటి ప్రాబ్లం? చక్కగా ఉన్నావు, మంచిగా ఉన్నావురా, గుండ్రంగా దండరం లెక్క. ఒక కాలు ఒక మెట్టి మీద, ఒక కాలు కిందకి పెట్టి. ఓకే, ఏంట్రా ఈరోజు స్కూల్కి వెళ్ళేవారంట, మీ సార్ మాకు ఫోన్ చేశారంట. అంటే డాడీ మీరే కదా చెప్పింది గుడి దేవాలయం లాంటిది, అందుకే కదా కాలేజ్. మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్తారా? ఫస్ట్ నుంచి చెప్పినా గట్టి చెప్పి సార్. ఏంట్రా ఈ రోజు స్కూల్కి వెళ్ళేవంట కదా అంటే, పోలేను డాడీ అంటాడు. ఎందుకురా పోలేవరా అంటే, మీరే కదా చెప్పారు బడి కూడా దేవాలయం లాంటిది, అందుకే గుడి చుట్టూ 5 రౌండ్లు కొట్టొచ్చాను, అదే గుడి కూడా బడి లాంటిది కదా అని వచ్చేసాడు. అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా, వదిలేస్తారేటలాగా. సుబ్బారావు ఏంటంటే చాలా రోజుల నుంచి వెయిట్ చేసి వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ కి ప్రపోజ్ చేద్దామని ఫిక్స్ అయిపోయి భారీ మెసేజ్ టైప్ చేశాడు. నువ్వు అంటే నాకు చాలా ఇష్టం, నువ్వు లేకపోతే నేను బతకలేను, అసలు నేను పెళ్లి చేసుకున్నావు అనుకుంటా పెద్ద మెసేజ్ పెట్టి పంపించాడు. ఆ మెసేజ్ పంపించిన ఒక 2-3 సెకండ్లు 5 సెకండ్లకి టుంగ్ అని సౌండ్ వచ్చింది ఫోన్. ఆహా రిప్లై ఇచ్చిందేమో అని టెన్షన్ తో ఇప్పుడే చదవద్దు, పొద్దున్నే లేచి స్నానం చేసి పూజ చేసుకుని టిఫిన్ తిని దేవుడి దండం పెట్టుకున్నాక చూద్దాం అని చెప్పి రాత్రంతా ఎక్సైట్మెంట్ ఫీల్ ఉంటుంది కదా, ఆ ఫీల్ ని దాచుకున్నాడు. పొద్దున్న లేచి దేవుడి దండం పెట్టుకుని ఆ ఫోన్ ని కూడా దేవుడి ముందు పెట్టి దాని మీద కొంచెం కుంకుమ అవి జల్లేసిన తర్వాత అప్పుడు ఫోన్ తీశాడు. ఫోన్ తీసి చదవగానే అసలు ఆ ఎక్స్ప్రెషన్ చూడాలి ఆడ ఫేస్ మీద. ఏం మెసేజ్ వచ్చింది తెలుసా? నాకు తెలుసు. ఏమొచ్చింది? సారీ యు హావ్ ఇన్సఫిషియెంట్ బ్యాలెన్స్. మీకు బాగా వచ్చి ఉంటుంది ఇది. మెసేజ్ నాట్ సెంట్. మెసేజ్ నాట్ సెంట్, డబ్బులు వేసుకున్నాక మళ్ళీ పంపించుకోండి అన్న మెసేజ్ వచ్చింది. అవును, మీకు అలాంటి ఇష్యూస్ వస్తాయా? ఫర్ సపోజ్ మీకు బ్యాలెన్స్ అయిపోయింది మీ ఫోన్ లో అండ్ చుట్టుపక్కల మీకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు, అందరు కొత్త వాళ్ళే ఉన్నారు, బస్ స్టాప్ లో ఉన్నారు, రైల్వే స్టేషన్ లో, బస్సులో, షాపింగ్ మాల్ లో ఎక్కడో ఉన్నారు. మీ పక్కన ఉన్న వాళ్ళని వాళ్ళ ఫోన్ అడిగి వాడాలి. ఏం రీజన్ చెప్తారా? ఇంటికి ఫోన్ చేయాలి, కొంచెం ఫోన్ ఇస్తారా అర్జెంట్ నేను కాల్ చేసాం అడిగి. ఇప్పుడు నీ పక్కింటో నేను అనుకున్నాను, అడుగు ఒకసారి. ఎక్స్క్యూజ్ మీ కొంచెం ఫోన్ ఇస్తారా, కొంచెం అర్జెంట్. అవతల ఎక్స్క్యూజ్ మీ చెప్పాక వాడు వింటున్నాడా లేదా? వార్తలు చదివినట్టు చదివేయడం మొత్తం అంతా. ఎక్స్క్యూజ్ మీ, హలో ఎక్స్క్యూజ్ మీ, కెన్ యూ సీ దిస్ సైడ్? చెవులు వినిపించట్లేదా? అమ్మాయి పిలుస్తుంది. ఏం చెవులు గురి మాట్లాడుతున్నారు? ఏం కావాలి? కొంచెం ఫోన్ ఇస్తారా? అంటే బ్యాలెన్స్ లేదా అండి? నాకు అడిగిన పద్ధతి నచ్చలే మంచిగా అడిగిస్తా. ఎక్స్క్యూజ్ మీ, ఎస్
కొంచెం ఫోన్ ఇస్తారా, ఇంటికి కాల్ చేయాలి, అర్జెంట్ అండి ప్లీజ్. సార్ మీ ఫోన్ అంటే ఇస్తారా? వాళ్ళది కాదు, మీదే కావాలండి. ఎందుకు మీ ఫోన్ బ్యాలెన్స్ లేదా మీ దాంట్లో? నా దాంట్లో అస్సలు లేదు, నేనే ఆయన ఫోన్ వాడుతున్నాను. ఇంకా డోర్లేండి డోర్లేండి. ప్రదీప్ మా తాతయ్య చనిపోయాడు, ఒక్కసారి ఫోన్ చేసుకోవాలి. సో వాళ్ళు టెన్షన్ పడి ఫోన్ ఇస్తారనమాట. కొంచెం సైడ్కి రా అమ్మా. అయ్యయ్యో వాళ్ళకి ఫోన్ చేసే అంత బ్యాలెన్స్ నా దగ్గర లేదు, అంత లాంగ్ డిస్టెన్స్ కాల్స్ వెళ్ళవు నా ఫోన్ లో. ఇంకా ప్లీజ్ అండి నాకు ఫోన్ ఇవ్వండి, ఇంకా ఇప్పుడే యాక్సిడెంట్ అయింది నాకు, ఇంకా 10 నిమిషాల్లో నేను పోయేలా ఉన్నాను, ప్లీజ్ నాకు. ఇక్కడ ఎవరైనా ఉన్నారేమో అని చూసుకున్నారు. ఎక్కడున్నావు అమ్మా నువ్వు ప్రస్తుతం? ఇప్పుడు మెంటల్ హాస్పిటల్. రోడ్ మీద నాకు స్కూటీ గుద్దింది అనమాట. వాడు ఎక్కడ నేను కేసు పెడతాను అని వాడు వెళ్ళిపోతున్నాడు. సో ఇప్పుడు నన్ను కాపాడుకోవడానికి నేను వేరే వాళ్ళని ఫోన్ అడగాలి, నా ఫోన్ కూడా పగిలిపోయింది. సిచ్యువేషన్ కూడా క్రియేట్ చేసుకున్నావు, ఫోన్ పగిలిపోయింది. యా దట్స్ వై ఐ యామ్ ఆస్కింగ్. వెరీ ఇంట్రెస్టింగ్. అసలు నీ పేరేంటమ్మా? దిల్షద్. కొత్త ఫోన్ కొనుక్కుందాం మనం. సో నేను ఇప్పుడు వేరే వాళ్ళని ఫోన్ అడగాలి కదా నన్ను నేను సేవ్ చేసుకోవడానికి. ఓ నీకు ఇంకా అర్థం కాలేదా? ఓకే అడుగు. ప్లీజ్ నాకు ఫోన్ ఇవ్వండి, నేను హాస్పిటల్లో జాయిన్ అవ్వాలి, ప్లీజ్ నాకు ఫోన్ ఇవ్వండి, అంబులెన్స్ కి కాల్ చేయండి. మీరు కాల్ చేయకపోయింది, మీరు చాలా బిజీగా ఉన్నారు, ప్లీజ్ మీ ఫోన్ నాకు ఇవ్వండి, నేనే కాల్ చేసుకుంటాను. చాలా అంటే ఇందులోనే నాకు 1940s 50s దగ్గర నుంచి మొదలెట్టి 2016 వరకు ఆల్మోస్ట్ అందరు హీరోయిన్లు నీలో కనిపించారమ్మా నాకు. థ్యాంక్ యూ. 108 కు ఫోన్ చేయమని వాళ్ళకే చెప్పావు నువ్వు? అంటే చాలా బిజీగా ఉన్నారు, అంటే ఇట్లాంటి షూటింగ్ ఏరియాలోనే కొంచెం. ఆవిడ కనీసం ఒక తాతని లేపింది. వెల్ డన్ సావిత్రి గారు, బాగా చేశారు. వెరీ గుడ్. నేనైతే ఎలా అడుగుతా అంటే నా ఫోన్ పోయింది, అందులో ప్రదీప్ డీపీ ఉంది, ప్రదీప్ త్వరగా తీసుకోవాలి, లేకపోతే వేరే వాళ్ళు తీసేసుకుంటారు, బికాస్ ప్రదీప్ అక్కడ. ఇలా అడుగుతా. చాలా బాగుందమ్మా. మీ పేరు? శిల్ప. ఏం చేస్తుంటారు? చదువుతుంటాను. మేమందరూ తొక్కుడు బిల్ల గోళీలు ఆడుకుంటూ ఉన్నాం. చేసావు కదా, నువ్వు కూర్చోవా ప్లీజ్. అసలు అన్నిటికంటే దారుణం ఏంటంటే ఇప్పటివరకు అసలు అబ్బాయిలు రీజన్ ఇవ్వలేదు. ప్లీజ్ అన్న ఫోన్ అన్న, గర్ల్ ఫ్రెండ్ అన్న వెయిట్ చేస్తాను అర్జెంట్. అరే తీసుకురా తంబి. అంటే అవతల వ్యక్తికి తెలుసు గర్ల్ ఫ్రెండ్ టార్చర్ ఏంటో. ఇప్పుడు మనోడు అన్న ప్లీజ్ అన్న గర్ల్ ఫ్రెండ్ పోతే, అరే తొందర చేసుకోరా అయ్యా, చేసుకో, ఎందుకు వచ్చిన కూడా నీకు. నువ్వు సాంబార్లో కాలేసావు, నువ్వు గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేయడానికి నా ఫోన్ అడిగావు, అప్పుడు నా ఫోన్ లో నీ గర్ల్ ఫ్రెండ్ నెంబర్ ఉంటుందిగా, గుర్తుంటుంది కదా. వాడు ఫోన్ అడిగింది తన గర్ల్ ఫ్రెండ్ నెంబర్ నీ మొబైల్లో ఉంది అని తెలిసి కాబట్టి డిలీట్ చేయడానికి అడిగిండు. నువ్వు ఎందుకు నుంచున్నావు? నానా చిట్టి మళ్ళీ ఒకసారి నుంచో. ఇప్పుడు ఏంటంటే నీ ఫోన్ లో బ్యాలెన్స్ అయిపోయింది, నువ్వు పక్కోడికి ఏం రీజన్ ఇస్తావు వాడి ఫోన్ వాడుకోవాలంటే? పక్కన నా ఫ్రెండ్ కూడా ఉంటాడు. ఫ్రెండ్ లేడు, నువ్వు ఉజ్బెకిస్తాన్ లో ఉన్నావు. ఉజ్బెకిస్తాన్ భాషలో చెప్పా ప్రదీప్. ఎలా ఉంది తెలుసా? నాకు దురద పెడుతుంది, నువ్వు గోకవా అన్నట్టుంది. మిమ్మల్ని 2 టీమ్స్ ఉన్నారు కాబట్టి 2 టీమ్స్ కి డివైడ్ చేస్తాను. ఒక బ్యాచ్ అంతా అత్తలు, ఒక బ్యాచ్ అంతా కోడలు. ఎవరు గెలుస్తారో చూద్దాం. ఓకే, సో అత్తలు ఎవరుంటారు? నువ్వు కరెక్ట్ భయ్యా, నువ్వు మంచి అత్తవి, నాకు అర్థం అవుతుంది. ఓకే, ఇటు సైడ్ అత్తలు, ఇటు సైడ్ కోడలు. రెడీయా? సో ముందు స్టేట్మెంట్ ఎవరితో ఇప్పిద్దాం? పెద్దవాళ్ళని గౌరవించాలి కాబట్టి ఫస్ట్ వాళ్ళతోనే స్టార్ట్ చేద్దాం. తెల్ల టీ షర్ట్ అత్త, ఏంటి నీ ప్రాబ్లం కోడలతో? ఏం లేదన్నా, కోడళ్ళు 9 గంటల వరకు పండుకుంటున్నారు, ఇంట్లో పని ఎవరు చేస్తారు? పొద్దున్న నుంచి ఆఫీస్ లో ఇంట్లో పనులు చేసి అలసిపోయి ఉంటాం, ఆ మాత్రం అర్థం చేసుకోలేవా అత్త? ఏంటి పొద్దున 9 గంటల వరకు లేవో ఇంకా నువ్వు? తీసుకోలేదా 5 లక్షల కట్నం? ఓకే నెక్స్ట్. నువ్వు వచ్చాక నాకు కొడుకు మొత్తం నాశనం అయ్యిండు. కొనుక్కున్నాగా
కాబట్టి మార్చుకుంటున్నా. నీకే కదా 10-20 తులాల బంగారం పెట్టింది. అంత బంగారం పెట్టుకుంటే బయట గౌరవం మీకే పెరుగుతుంది కదా, కోడలు ఇంత బాగా చూసుకుంటుందని. అంత బంగారం మీ నాన్న ఇవ్వలేకే మాకంట కట్టాడు నిన్ను. అందుకే కదా తీసుకున్నారు కదా 10 లక్షల కట్నం. నీ 5 లక్షలు నా పని మనిషికి కూడా సరిపోవే. మీ పని మనిషి మీకంటే రిచ్చా? ఏమన్నావు? ఏమన్నా చెప్పొద్దా మళ్ళీ? మళ్ళీ చెప్పడానికి ఇదేమైనా భగవద్గీత నానే? పొద్దున్నే లేస్తావే అంటే పడుకుంటావేంటే ఎప్పుడు చూడు. నా కొడుకుని మొత్తం రింగ్ మాస్టర్ లాగా తిప్పేసుకున్నావు కదే. పొద్దున్న నువ్వేం చేస్తున్నావు? ఇన్నేళ్ల నుంచి నేను చేసినాను కదా, అందుకే నేను నిన్ను తీసుకొచ్చినాను కదా. నీకు ఎక్స్పీరియన్స్ కదా, చెయ్యు. నేను తోమడం కూడా ఎక్స్పీరియన్స్ చేస్తానులే. సరే చేపిస్తా, నీకు కూడా తోమించడం చేపిస్తా మా ఆయనతోటి. నెక్స్ట్ రాత్రి 10-11 మీ అమ్మా నాన్నతో మాట్లాడతావు. ఏనాడైనా నా కొడుకుతో ప్రేమగా మాట్లాడావి? నువ్వు చూసావా? నేను అన్ని చూస్తున్నానే డైలీ, అన్ని మొత్తం చూస్తున్నాను నేను. నా కొడుకుతో డైలీ నువ్వు గొడవ పడడం. ఓకే, నిన్ను భరించలేక డైలీ తాగొస్తున్నాడు తెలుసా? ఈయన టీవీ సీరియల్ ఎక్కువ చూస్తున్నాడు. కూర్చోను. ఏం అత్తమ్మా ఏమైంది? ఏ దినం చేసుకున్నావు? ఒక్క రోజు నా కొడుకు కోడలు ఇంట్లో ఉండట్లే. వచ్చేది ఆడికి 20,000, వాళ్ళ 15,000, 5,000 నా మొక్కల పడేస్తారు. శాంతం నాకేస్తుంది నా కొడుకు. ఎక్స్క్యూజ్ మీ, ఇప్పుడు మీరు అంటున్నారు ఆవిడ సగం వాళ్ళకే వేస్తున్నాం కదా సార్. ఏమిస్తున్నావు నువ్వు అసలు? మీకు ఇవ్వకపోయినా బ్యాంక్ లో వేస్తున్నాం కదా అత్త. ఆడికి మనిషి అంతే లేదా, రోజు వచ్చి అమ్మ హెడ్ చెప్తున్నాడా? నీకు చెప్పిన విషయాలు నాకు చాలా చెప్తున్నాడు అత్త బెడ్రూమ్ లోకి వచ్చి. ఓకే చిన్నత, ఎప్పుడు చూసినా పని పాట లేకుండా అలా కూర్చొని టీవీ చూస్తావేంటి? మీ కోడలు కొంచెం వంట అది ఇది వేయొచ్చు కదా, లేకపోతే మాట్లాడితే బ్యూటీ పార్లర్ ఫేషియల్ అనుకుంటా. నా కొడుకు శాలరీ మొత్తం ఖర్చు పెట్టేస్తున్నావు. ఏం అసలు బ్యూటీ పార్లర్ పోతున్నావు అంటారు? ఏంది ప్రాబ్లం? నా పైసలు నా ఇష్టం. ఏది కోడళ్ళందరూ ఇలా అనండి. నా మొగుడు నా ఇష్టం. అబ్బా నా కొడుకు. నీకు పెళ్ళేటప్పుడు నువ్వు ఎలా ఉన్నావు? బక్క చీపురు కట్టలా ఉన్నావు, ఇప్పుడు ఎలా బలిసినావు చూడు. నీకు పెళ్ళేటప్పుడు నువ్వెట్లున్నాయి? కట్టెప్పులకు చీర కట్టినావు. నిన్ను చేసుకుంటే సంసారం ఒక చదరంగం అనుకున్నా, కానీ సంసారం ఒక వైకుంఠ పాలం అయిపోయింది. నిన్ను చేసుకుంటే పాలం కాదు, వైకుంఠ పాలం. వైకుంఠ పాలమే. రోజు ఒక్కసారైనా నిమ్మలంగా లేదు నా కొడుకు నీ వల్ల. ఇంకా ఎల్ల పని చేయిపో. ఏం చేత కాదు, ఎప్పుడు చూసినా పొద్దు నుంచి చేస్తూనే ఉన్నాను అత్త. ఏం చేస్తున్నావు? ఉప్పుల కారం ఉండదు, కారంలో ఉప్పు ఉండదు. నిన్ను చూసే నేర్చుకున్నాను అత్త ఇవన్నీ. నన్ను చూసి నేర్చుకుంటే 10 మందికి భోజనం పెట్టిన, అందుకే ఇంత మంది ఉన్నారు. ఎప్పుడు పోతామనే చూస్తున్నాను, అది మిస్ అయింది టార్గెట్. అయితే ఈసారి యూట్యూబ్ లో ఫుడ్ అవి చూసి చేసి మంచిగా చేసి తినిపిస్తాను. యూట్యూబ్ జాతి కాబట్టి ఉప్పు లేదు, కక్కర్లేదు, ఏం లేదు. అందుకే మీరు ఇట్లున్నారు. నీకు అత్త అంటే నీకు మస్త్ అయింది, అత్త లేని నువ్వు ఉండలేవు, అది నీకు తెలియదు. అసలు మీకు యూట్యూబ్ అంటే తెలుసా? నీకు ప్రేమ అంటే తెలుసా? సంసారం అంటే తెలుసా? అసలు అత్త అంటే తెలుసా? నీకేం తెలియదు, నాకేం తెలుసు? సుబ్బారావు అనే వ్యక్తి పాపం ఎప్పుడు వాళ్ళ ఆవిడని మెచ్చుకోడు, ఎప్పుడు చిరాగ్గా ఉంటూ ఉంటాడు, తిడుతూ ఉంటాడు. సో ఫ్రెండ్ సజెషన్ అడిగాడు, అరే ఏంట్రా ఇంట్లో అస్తమాన్ ఇలా ఉందంటే, ఏం లేదురా అప్పుడప్పుడు మెచ్చుకోవాలి. ఇవాళ ఇంటికి వెళ్ళగానే అసలు నీకు ఫస్ట్ ఆవిడ చూడగానే నీకు ఏమనిపిస్తే బాగా మెచ్చుకో. ఫస్ట్ మెచ్చుకుంటే మొత్తం సెట్ అయిపోతుంది, ఆవిడ బాగుంటుంది. సరే వెళ్ళగానే వాళ్ళ ఆవిడ భోజనం పెట్టింది, ఇలా తినగానే అబ్బా అసలు 20 సంవత్సరాలు మన కాపురంలో ఇప్పటివరకు ఇలాంటి తినలేదు, అంత అద్భుతంగా ఉంది వంట అది ఇది. వెంటనే చేతిలో ఉన్న గరిటి గట్టి గీసి నెత్తివి కొట్టింది. ఎత్తివి కొట్టి, ఓరి నీ ఎంకమ్మ, ఇన్ని రోజుల నుంచి నేను వండిన వంట నీకు నచ్చలేదు, కానీ ఈ రోజే పక్కింటి పంకజం తెచ్చిన వంట నీవు పెడితే ఇది మాత్రం ఆహా ఓహో అనుకుంటూ లొట్టలేసుకుంటూ తింటావారా అని. అంటే ఇంతకీ దీని వల్ల ఇది చెప్పగా నాకు సుబ్బారావు గురించి ఏమర్థమైందంటే, మనం తొందరపాటులో పుట్టుకోమని కొన్ని ఆన్సర్లు ఇచ్చేస్తాం, పుట్టుకని తెలియని ఒక డెసిషన్ తీసుకుంటాం. దీన్ని సింపుల్ గా మీ భాషలో చెప్పాలంటే, కాళ్ళలో చేతిలో కాకుండా నోరు జారి పుసుకుమని ఏదో ఒకటి అంటాం, అవునా? దాని తర్వాత అరే ఇలాంటిది ఎందుకు జరిగింది. అలా మీ సిచ్యువేషన్ ఏమైనా జరిగా? ఎస్ మాస్టర్, మీ పేరు? పీరోహిత్ గారు, చెప్పమ్మా ఏమైంది? అంటే అనుకోకుండా ఒకసారి బాత్రూమ్ నుంచి టవల్ కట్టుకుని వెళ్ళి అలానే కాలేజ్కి వెళ్ళిపోయా. ఏ నైస్ కాస్ట్యూమ్ బ్రో. చాలా ఫ్రీగా ఫీల్ అయి ఉంటావు, బాగా కూల్ గా. ఏసీ కండిషన్. అవును, గాలి విచ్చలు విడిగా దందారు, వెళ్ళడం దందారు, రావడం ఇలా బాగుంటుంది. ఈసారి అలా ఒక ఫోటో దిగా, మెయిన్ రోడ్ మీద జంక్షన్ లో ఇలా ఒక ఫోటో దిగి నాకు పంపించు. అండ్ ఇంకా కాలేజ్ కి బయలుదేరుతూ మొబైల్ అనుకుని కోమ్ తీసుకొని వెళ్ళిపోయినా.
పైన ఉందా అమ్మా? చౌ దగ్గర ఉందా? దగ్గరనే ఉంది. దువ్వెన చౌ దగ్గర ఉంది. వెరీ గుడ్. జెంట్స్ టాయిలెట్ అనుకోని లేడీస్ టాయిలెట్ కి వెళ్ళిన. ఇట్ ఈస్ అన్ ఎమర్జెన్సీ ప్రాబ్లం, యూ కెనాట్ హెల్ప్ ఇట్. ఓకే, ఇంకా వాటర్ లో హీటర్ పెట్టి బటన్ వేయడం మర్చిపోయా. ఈసారి ఏంటంటే బటన్ వేసి ఒకసారి వేలు పెట్టు. అది మాత్రం చేయను. అప్పుడు ఆనందంలో తెలుస్తుంది భయ. అలాంటివి చేస్తూ ఉండాలి అప్పుడప్పుడు. లేదా పని చేయి, నువ్వు బకెట్ లో 2 కాళ్ళు పెట్టి అందులో హీటర్ పెట్టి అప్పుడు స్విచ్ చేయి. అప్పుడు నేను ఉంటాను ఇంకా. భలేవాడే, మంచి హెయిర్ స్టైల్ వచ్చి చెవుల నుంచి స్మెల్ వస్తూ ఉంటుంది. ఇంకా పాలనుకోని ఫినాయిల్ తాగాలి. ఇట్లా ఒకసారి అక్కడ సెంటర్ లోకి రావా. అబ్బాయి క్లాప్స్ కొట్టండి అందరూ. తాగేసాక ఎవరైనా చెప్పారా టేస్ట్ అలా ఉందని నువ్వు రియలైజ్ అయ్యావా? టేస్ట్ డిఫరెంట్ గా అనిపిస్తే అనుకున్నాను. ఎలా ఉంది భయ? నేను ఇప్పటివరకు ఎవరు టేస్ట్ చేయలేదు. ఎవరు టేస్ట్ చేశారా? అలా వింతగా ఉంది. ఫినాయిల్ ఇప్పటివరకు వాసన చూడడమే తప్ప తాగడం ఎవరికి తెలియదు. చీ అంటే ఆవిడ ఎంత చిరాగ్గా ఉంది వచ్చి. ఎలా ఉంది? చాలా వింతగా ఉంది. చాలా వింత. అరే ఒక గ్లాస్ లో ఫినాయిల్ తీసు. ఆ ఫినాయిల్ మా ఫినాయిల్ ఒకేలా ఉందో లేదు చెప్పగలవా ప్లీజ్? థ్యాంక్ యూ. అండ్ ఇంకా ఒక బాయ్ ఫ్రెండ్ కాల్ చేయబోయి ఇంకో బాయ్ ఫ్రెండ్ కాల్ చేసి బర్త్డే విషెస్ చెప్పాను. ఎక్కువ మంది ఉంటే ఇదే అమ్మా ప్రాబ్లం. ఓకే కూర్చోమ్మా ప్లీజ్. ఇంకా వాటర్ అనుకుని ఓటు కదా నీకన్నా ఆయనే బెటర్ గా. పాలు అనుకుని ఫినాయిల్ తాగాడు. షూటింగ్ కి వెళ్తే మా ఫ్రెండ్ అనుకుని యాంటీ పైన చేసుకొని ముందుకు వెళ్ళిపోయా. ఇప్పుడు అనుకునని ఇప్పుడు చెప్తున్నావు కానీ నువ్వు మామూలుగా. టూత్ బ్రష్ కి పేస్ట్ అనుకొని ఫెయిర్ అండ్ లవ్లీ పెట్టుకున్నాను. అందుకే అంత తెల్లగా ఉన్నాయి మీ పళ్ళు. ఎవరన్నా ఇమిటేషన్స్ చేయగలరా? ఇమిటేషన్స్ గానీ డైలాగ్స్ గానీ? డైలాగ్ చెప్తామా? ఓకే. గుర్తుపెట్టుకో, నీకంటే తోపేవాళ్ళు లేడు ఇక్కడ. నీకేదనిపిస్తే అది చెయ్యి. ఎవరి మాట వినొద్దు, మనిషి మాట అస్సలు వినొద్దు. నీ టార్గెట్ 10 మైల్స్ అయితే ఏం ఫర్ ద 11th మైల్. కోట్టే దిమ్మత్ తిరిగిపోవాలి. చల్ చల్. ఇప్పుడు ఇదే డైలాగ్ ని కాస్త సిగ్గుపడుతూ చెప్పమ్మా. సేమ్ అదే ఎక్స్ప్రెషన్ చెప్పు. గుర్తుపెట్టుకో, నీకంటే తోపేవాళ్ళు లేడు ఇక్కడ. నీకేదనిపిస్తే అది చెయ్యి. ఎవడి మాట వినొద్దు, మనిషి మాట అస్సలు వినొద్దు. నీ టార్గెట్ 10 మైల్స్ అయితే ఏం ఫర్ ది 11th మైల్. కోట్టే దిమ్మత్ తిరిగిపోవాలి. చల్ చల్. ఇంకా కనిపించే 3 సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపం అయితే కనపడని 4వ సింహమేరా పోలీస్. అయిపోయిందా? దీన్ని ఇంకొంచెం వైలెంట్ గా, ఇంకా ఫోర్స్ఫుల్ గా. కనిపించే 3 సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపం అయితే కనపడని 4వ సింహమేరా పోలీస్ పోలీస్ పోలీస్. దీన్ని ఏమైనా మార్చమంటే జేబులో చేయి పెట్టావు తప్ప వాయిస్ లో ఏం చేంజెస్ రాలేదు. ఇప్పుడు మిమ్మల్ని 2 గ్రూపుల కింద విడదీస్తాను. మీరు తెలుగు సినిమా అండ్ మీరు తమిళ సినిమా. ఇప్పుడు ఈ రెండు గ్రూపుల మధ్యలో పోటీ. తెలుగు సినిమా స్టైల్ గురించి వాళ్ళు మాట్లాడతారు. దీనికి మన భాషలో చెప్పాలంటే తెలుగు సినిమా పైత్యం, తమిళ సినిమా పైత్యం. ఓకేనా? లెట్స్ గో, కమ్ ఆన్. సో ముందుగా తెలుగు సినిమా గ్యాంగ్. మన తెలుగు సినిమా వాళ్ళు నరకడం అంటూ మొదలు పెడితే ప్రపంచం అస్సలే మిగలదు. ఎందుకు పోయా ఇంత వైలెంట్ గా స్టార్ట్ చేశాను? ప్రశాంతంగా స్టార్ట్ చేస్తా. ఇప్పుడు చూడు ఎంత అద్భుతంగా స్టార్ట్ చేస్తాడు ఆయన. తమిళ హీరోలు డైలాగ్ కొడితే తెలుగు హీరోలు నెత్తి కింద వేసుకోవాల్సిందే. బాగా చెప్పాడు. తమిళ్లో చెప్పినట్టున్నాడు, నాకు కూడా అర్థం కాలేదు అది. మేనరిజమ్స్ రావాలంటే అది మన దగ్గర నుంచే. వాళ్ళ మూవీస్ హాలిడేస్ అప్పుడు రిలీజ్ అవుతే మా మూవీస్ రిలీజ్ అయిన రోజు హాలిడే డిక్లేర్ చేస్తారు. మేము ప్రతిరోజు హాలిడే కింద తీసుకుంటాం అమ్మా, ఏ సినిమా చూడడానికైనా. మన వాళ్ళు తొడగొట్టి పవర్ఫుల్ డైలాగ్ కొడితే తిరుగుండదు. ఈసారి డైలాగ్ వినపడకూడదు, ఓన్లీ తొడ సౌండ్ వినపడ. రెడీ, యాక్షన్. ఇంకోసారి ఇంకోసారి ఇంకా ఇంకా ఇంకోసారి. ప్లీజ్ ఇంకొకసారి.
ఆయన మైకు దొడ దగ్గర పెట్టి కొడతాడా? అండ్ ఎస్ ఇట్ సైడ్ మా వాళ్ళకి మేకప్స్ కాస్ట్యూమ్స్ అవసరం లేదు, మేము నాచురల్ గానే మూవీస్ తీస్తాం. కాస్ట్యూమ్స్ కూడా అవసరం లేదా? వాళ్ళు చిటికేస్తే చాలు కార్లు అన్ని గాల్లోనే ఉంటాయి. ఫస్ట్ రోల్ నుంచి ఎవరైనా ఆన్సర్? అభిమానులకి గుళ్ళు కట్టిస్తాం. అభిమానంతో గుడి కట్టిస్తాం. అభిమానంతో మీరు గుళ్ళు కూడా కట్టిస్తారు. వెరీ గుడ్. అభిమానంతో కట్టిస్తాం. నేనంది అదే అమ్మా. మేము గుండెల్లో గుడి కట్టుకుంటాం. మరి కొబ్బరికాయ ఎక్కడ కొడతారు? ఎస్ ఇప్పుడు పూజా కార్యక్రమాలు ఎందుకమ్మా? వెరీ గుడ్. ఇంకా మేము కొబ్బరికాయ కొట్టకుండానే వరాలు ఇస్తారు మా హీరోలు. కొబ్బరికాయలు కొట్టకుండా వరాలు ఇస్తారు. ఏం వరాలు ఇచ్చారు మీరమ్మా? మా సినిమాల సెంటిమెంట్ కి ఎవరైనా కరగాల్సిందే. ఈ సినిమా సెంటిమెంట్ కి ఎవరైనా కరగాల్సిందే. వాళ్ళు కరిగించిన గుండెలను అతికిస్తాం మనం. మీరు చిటికేస్తే కాళ్ళు లేస్తాయి, మేము కంటి చూపుతో చూస్తే చాలు లేచిపోతాయి. ఏంటి కారు? కారా? ఎవరైనా మీరు చిటికలేస్తే కార్లు గాల్లోకి వెళ్తాయని చెప్పింది? మేము కాస్ట్యూమ్స్ కుట్టించుకున్న తర్వాత మిగిలిన పేలికలు మీరు వేసుకుంటారు. మెల్లగా కొట్టుకోండి. ఓకే, మాకు స్టైల్ అవసరం లేదు, లుక్ తో చంపేశాం. అందుకే నా సైట్ వచ్చింది. అమ్మ నీకు కూడా సైట్ ఉంది. వాళ్ళు మిగిలిపోయినా మేము వేసుకుంటాం అన్నారు కదా, అందుకే వాళ్ళు హాఫ్ డ్రెస్ లో ఉన్నాం, మేము ఫుల్ డ్రెస్సెస్ లో ఉన్నాం. అవును, ఎవరు ట్రెడిషనల్ గా ఉన్నారో ఎవరు మోడర్న్ గా ఉన్నారో సినిమాలు చూస్తే అర్థమవుతుంది. వాట్ ఏ వాయిస్. మీలో చాలా స్పెషల్ టాలెంట్స్ ఉంటాయి. అండ్ చాలా మంది సినిమాలు బాగా చూస్తారు, సొంతంగా కథలు రాస్తారు, డైలాగులు నేర్చుకుంటారు, పాటలు పాడతారు, ఇలా వెరైటీలు ఉన్నాయి. సో ఎవరైనా మా కోసం మంచి ఎస్ మాస్టర్ డైలాగ్. ఓకే, కానీ ఏం చెప్పినా మూతి ముందు మైక్ ఉండాలి. రెడీ? నిమ్డా దోస్ టెల్ మీ అట్ట బుష్ ట్రాక్ విక్నం బూమ్లే మోయినో సుకో లువక్వే ఉను కాస్తా విను పిజ్జా ఓకే వెనక్వే పర్లేదు. నిమ్మ అత్యం ఎప్పుడు? ఎల్లుండే. కానీ అన్నిటికంటే ఆ డైలాగ్ ఏ ఫీల్ తో చెప్తున్నాడో నాకు తెలియదు, కానీ ఆ నిండా నిండా ఎన్నే నిండో నిండో అని రెండు కాళ్ళు సైమల్టేనియస్ ఉన్నాయి. ఇక్కడ రానా ఇక్కడ. ఇప్పుడు చెప్పు డైలాగ్. నిమ్డా దోస్ టెల్ మీ దోస్కే పచ్చడి అట్ట బుష్ ట్రాక్ విక్నం బూమ్లే మోయినో సుకో లువక్వే ఉను కాస్తా విను పిజ్జా వెనక్వే నిమ్మ అత్యం. అంటే ఏంటి అర్థం తెలీదా? ఇది మాత్రం నేర్చుకున్నాం. చాలా బాగా చెప్పాడు. ఈ డైలాగు ఎంత కోపంగా ఆయన గెటప్ ఎంత బాగుందో ఈయనంత సిగ్గుపడుతూ చెప్పాడు దాన్ని. చాలా బాగుందన్న. వెరీ గుడ్, వెరీ గుడ్, థ్యాంక్ యూ. అను చెప్పమ్మా. ప్రెషర్ కింద లొంగిపోవడానికి ప్రెషర్ కుక్కల ప్రెషర్ కింద లొంగి ప్రెషర్ కింద లొంగిపోవడానికి ప్రెషర్ కుక్కల పప్పుని కాదు గ్యాస్ స్టవ్ కింద నిప్పుని. సూపర్. కుక్క కూడా నాలా సాఫ్ట్ గా ఉంటుందండి. దానమ్మ దిగితే ఆ మంట సాలిడ్ గా ఉంటుంది. ఇంకా కొన్నిసార్లు రావడం లేట్ అవుతుంది, కానీ రావడం మాత్రం పక్కా. వాళ్ళ వైపు తిరిగి చెప్పు డైలాగ్. కొన్నిసార్లు రావడం లేట్ అవుతుందేమో కానీ రావడం మాత్రం పక్కా. ఆయన్ని ఎవరో వెనక కత్తి పెట్టి డైలాగ్ చెప్పు. డైలాగ్ చెప్పు లేకపోతే పొడి చేస్తా. మామూలు టాలెంట్ గా. ఇంకా పాట పాడతా అమ్మా. మోకాలకి ఏమైనా పడ్డారా? అయ్యో స్టైలా చాలా బాగుంది. ఎగ్జాక్ట్ కొంచెం జరగండి అమ్మా. చాలా బాగుంది, వెరీ ఇంట్రెస్టింగ్. చెప్పమ్మా. హిందీ సాంగ్ పాడతారు. వెరీ గుడ్. మేరీ छोटी छोटी ख्वाब ప్రాక్టీస్ చేసుకుంటున్నారు, పాడతారు. ఆగండి. मेरे छोटे छोटे ख्वाब है, ख्वाबों में गीत है, गीतों में जिंदगी
को ख्वाबों जिनमें ना तू मिले लेको ले होठों मेरे जब तक दी जाती चाहो में రండి. ఓకేనా, ఈవిడికి ఇలా చప్పట్లు కొడితే సరిపోదు, అలాగే నుంచమ్మా. అందరు రెడీ, పొజిషన్. స్టైల్ భయ్యా, ఓకే. సో హే డోరేమాన్, నేను మాట్లాడుతున్నప్పుడు చెవులు మాత్రమే పనిచేయాలి, కాదని బాడీ పార్ట్స్ లో ఏది పని చేసినా గానీ నెక్స్ట్ బర్త్డే నెక్స్ట్ డెత్ డే మీకు నెక్స్ట్ డెత్ డే నెక్స్ట్ బర్త్డే మీకు ఉండదు, నెక్స్ట్ డెత్ డే ఇంకా అది సిగ్గుపడుతూ చెప్పమ్మా డైలాగు. నేను మాట్లాడుతున్నప్పుడు చెవులు మాత్రమే పని చేయాలి మీకు, కాదని ఇంకేది బాడీ పార్ట్స్ లో ఏది పని చేసినా గానీ నెక్స్ట్ డెత్ డేనే ఇంకా నీకు. బర్త్డే ఉండదా? इधर बात करने के बाद दम के देता लगराल చేస్తే తలవార్ తీస్తా. ఒకవేళ మీకు దేవుడు ప్రత్యక్షమై ఓ వరం ఇస్తాను కోరుకోండి అంటే ఏం వరం కోరుకోండి? నేను మీ ప్లేస్ లో రావాలనుకుంటున్నా. దాని మమ్మల్ని నడుచుకుంటూ వచ్చేసి అయిపోద్ది కదా. మీతో పాటు మీ పక్క నుండి చేద్దామని అనుకుంటున్నాను. తప్పు కదా అలాగా? ఇండియన్ లా ప్రకారం ఒప్పుకున్నానా ఇద్దరు అబ్బాయిలు అలాగా? ఒక డోరీమాన్ కావాలి. దేవుడు ప్రత్యక్షమైతే డోరీమాన్ కావాలని కోరుకుంటున్నా. అన్ని చేసి పెడతారు కదా, ఒక్కసారే వస్తుంది ఛాన్స్. దేవుడు ప్రత్యక్షం అయితే డోరీమాన్ అయితే ఎప్పుడైనా ఆల్వేస్ యూజ్ చేసుకోవచ్చు. సనీ లియోన్ తో ఒక్కసారి ఐటమ్ సాంగ్ చేయాలన్న కోరిక, అదే దేవుని కోరుకుంటా. వాళ్ళు మెచ్చుకున్నారు అనుకుని అందరికి హలో హాయ్ అంటాడు. ఇంకేం వరాలు కోరుకుంటారు? అందరం బాగుండాలని కోరుకుంటున్నాం. బాగా క్రేజీగా ఉండాలి మీరు కోరుకునేది. మీ మ్యారేజ్ ఎప్పుడు? నీకు ప్రత్యక్షమైనా నా కోసం త్యాగం చేస్తున్నా. ఇతనికి మాత్రం కడిగిన గ్లాస్ లో టీవీ ఇవ్వండి అబ్బా. అది ఆయన కూడా పెద్ద సమస్య, అది పెద్ద క్వశ్చన్ మార్క్ అది. ఓకే నెక్స్ట్. ఆ దేవుని నాతోటే ఉండమంట. ఇంత చిన్న వయసులో ఎలా అడుగుతున్నారు మీరు, నాకు అర్థం కావట్లేదు. అలా అయిపోయింది అంటే ప్రదీప్ చెల్లెలాగా ఉండాలని. దేవుడా, ఓ మంచి దేవుడా, అందుకే నువ్వు నాకు నచ్చావు. థ్యాంక్ యూ మా. దేవుడు ప్రత్యక్షమై వరం ఇస్తే ఇంకో 3 వరాలు ఎక్స్ట్రా అయ్యమని కోరుకుంటున్నాను. ఇంకో 3 వరాలు కదా, ఆ 3 వరాలు ఏంటి? పవర్ స్టార్ తో మూవీ తీయడం. ఓకే, ఇంకా ఇంకో 3 ఇమ్మని ఆ రెండిట్లో కోరుకుంటావా? బాగుంది అన్నిది. ప్రదీపాన్ని ఎప్పుడు నవ్వుతూ ఉండాలి. ఓకే నెక్స్ట్. వరం ఇస్తే దేవుడా నా సోపతుండు అని చెప్తా, దోస్తనం. అనుకూలంగా రా అందరికి. నాతో దోస్తనం చేయమంట. ఓకే, నీ దోస్తుగా ఉండమని కోరుకుంటావు దేవుణ్ణి. వెరీ గుడ్, ప్యాంట్ కలర్ అదిరిపోయిందయ్యా. నాకు దేవుడు వరం ఇస్తే ప్రదీప్ అన్న తన సినిమా తీయాలనుకుంటున్నా, సినిమాలో నటించాలనుకుంటున్నా. ఎలాంటి సినిమా చేద్దాం మన ఇద్దరం? దారే సినిమా. నువ్వు అత్త, నేనేమో అల్లుడా. సూపర్. నువ్వు మా అమ్మ, నేను అల్లుడు సార్. నువ్వు మా అమ్మ, మేము అల్లుడు. మామింటి దారి దిద్దాం మనం. నువ్వేం బాధపడక, మనం తప్పకుండా చేద్దాం. నెక్స్ట్. నాకు దేవుడు వరం ఇచ్చి కొడుకోమంటే ప్రదీప్ లాంటి కొడుకు నాకు ఇవ్వమని కోరుకున్నాను. మా మమ్మీ డాడీతో ఒక 5 నిమిషాలు మాట్లాడిపిస్తా, నీ డెసిషన్ మార్చుకుంటావు లేదు. ప్రదీప్ ని సమంతాన్ని పెట్టి ఒక మూవీ తీస్తా. సమంత ఫ్రీ ఉండొచ్చు కానీ నా డేట్స్ కొంచెం ప్రాబ్లం ఉన్నాయమ్మా, ఆలోచించి చేద్దాం. సో మీరు తెలుగు మాట్లాడతారా మీరు? హిందీ. హింदी तो నుంచోమ్మ. హిందీలో में भी कोरता है, దేవుడు को सब भाषा आता है. हिंदी में क्या कोरता है? हिंदी में क्या करता है? దేవుడు आता है, एक वरम पूछता है, तो మీరు ये भी पूछता है. I would like to be Pradeep's girlfriend for a day. పాపం చిన్న కోరిక కోరుకుంది ఆవిడ. దానికి కొన్ని టెస్ట్లు ఉంటాయి, ఆ వరం ఓకే అవ్వాలంటే. తెలుగు అస్సలు రాదా మీకు? మాకే ఏం మాట్లాడుతున్నాం, మీకే ఏమి అర్థం అవుదా? We'll talk in English.
నాకు ఇంగ్లీష్ రాదు. హిందీ ముక్కలు ముక్కలు దిల్వాలే దుల్హన్ లే జాతా. దేవుడు వచ్చి వరం ఇస్తే ప్రదీప్ లాంటి హస్బెండ్ కావాలని కోరుకుంటాను. అరే బెల్ట్ గాని కత్తి గాని ఉంటే తీసుకురండి రా. ఒక విల్లాస్ ఉన్న కాలనీ మొత్తం నాకే ఇచ్చారు. నీకు డోరామాన్ ఇచ్చిందిగా, మళ్ళీ ఇవన్నీ కూడా ఇవాళ. గోడల మీద ఓ స్త్రీ రేపురా అని రాసి ఉంటుంది కదా, దేవుడు ఆ స్త్రీ ఎప్పుడు వస్తుందో చూడాలన్నది నాకు. చిన్నప్పటి నుంచి ఈ మధ్యనే లేదా అదే దేవుడు వచ్చి మీకొచ్చి కోరిక అడిగితే దేవుడా నా పెళ్ళి ఎప్పుడు అలా దేవుడు వచ్చి నాకు వరం అడిగితే కూర్చోమ్మా, కొంత టైం పడుతుంది. ఎప్పుడు జనం కోసం ఉండేలా, జనంలా ఉండేలా, జనంతో ఉండేలా కోరుకుంటా.